హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. మనం ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అయినటువంటి రోడ్ సైడ్ బండిపై అమ్మేటటువంటి పిడత కింద పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీన్నే ముంత మసాలా అని కూడా పిలుస్తారు. మనం దీన్ని మరమరాలు లేదా అటుకులతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ రోడ్ సైడ్ లాగే టేస్ట్ వచ్చేలా ఎంతో హైజీనిక్గా మనం ఇంట్లో కూడా ఈ పిడత కింద పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్నే మరమరాల మిక్స్చరు లేదా బొరుగుల మిక్స్చర్ అని కూడా అంటారు. ఎక్కువగా ఇది ఆంధ్రాలో రోడ్ సైడు అమ్ముతారండి. మరి ముఖ్యంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పీపుల్ అయితే దీన్ని వీకెండ్స్లో టేస్ట్ చేయకుండా ఉండరు. సో మనమైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా 3 మినిట్స్లో ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను పాట్లో పెట్టి చూపిస్తున్నాను కదా, ఇలా అట్రాక్టివ్గా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. సో ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా కొత్తిమీర, పల్లీలు, ఒక మీడియం సైజు లెమను, ఒక చిన్న టొమాటో చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని తీసుకోవాలి. చిల్లీస్ కూడా చాలా తక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ ఇందులో కారం కూడా యాడ్ చేస్తాము. సో ఆనియన్స్ ఎప్పుడు కూడా చిన్న చిన్న పీసెస్లా ఉంటే నోటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే చాలండి. ఈజీ వేలో మనం ఈ మిక్స్చర్ని అయితే చక్కగా ఒక్క 3 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మరమరాలను అయితే తీసుకోవాలి. దీన్నే ఎక్కువగా తెలంగాణలో బొరుగులు అని కూడా పిలుస్తారు. మనం ఈ మరమరాలతోనే కాకుండా అటుకులతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నెని అయితే తీసుకొని దానిలో అయితే చక్కగా ఈ బొరుగులు అనేవి యాడ్ చేసుకోవాలి, మరమరాల్ని. ఇవి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఒక్కొక్కటి కూడా మనం ఈ మరమరాలకైతే యాడ్ చేసేయాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది మనకి నోటికి తగులుతూ తెలుస్తుంది. సో ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ని అయితే చాలా తక్కువగానే వేస్తున్నానండి. ఒక 2 చిల్లీస్ని అయితే సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం కొత్తిమీరని ఎంత ఎక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కొత్తిమీరని చిన్న చిన్నగా మనం సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకోవాలి. టొమాటోని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. సేమ్ రోడ్ సైడు టేస్ట్ లాగా మనకి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో హైజీనిక్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం దీనిలో పల్లీల్ని ఆల్రెడీ నేను ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. వాటిని కూడా ఒక గుప్పెడు పల్లీలను అయితే యాడ్ చేసుకోండి. పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చాట్ మసాలాని కూడా యాడ్ చేయాలండి. ఇక్కడ నేను కార్న్ఫ్లేక్స్ అనేవి యాడ్ చేయట్లేదు. కార్న్ఫ్లేక్స్ అంటే మనం పాలల్లో వేసుకొని తినేవి కాదండి. మామూలుగా మనకి ఒడియాల్ లాంటి కార్న్ఫ్లేక్స్ మనకి కిరాణా షాప్స్లో అయితే అమ్ముతారు. వాటిని కూడా ఫ్రై చేసుకొని ఈ మరమరాలతో పాటే చక్కగా కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడినంత కారాన్ని, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కారాన్ని మనం రుచికి తగినట్లుగా వేసుకోవాలి. ఎక్కువ కారం తినేవారు ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం లెమన్ అయితే తీసుకొని ఈ విధంగా లెమన్ జ్యూస్ని అయితే పిండుకోవాలండి. ఒక లెమన్ పూర్తిగా నేను తీసుకున్నాను, అంటే మనకి పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సేనండి. అన్నీ కూడా మనకి అందుబాటులో ఉండే వస్తువులతోని ఈజీగా ఇలాగా స్నాక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చాలా ఇష్టపడి తింటారు. జనరల్గా మనకి సాటర్డే సండే వీకెండ్స్లో మనకి పార్క్స్కి కానీ లేదా మూవీస్కి కానీ వెళ్ళినప్పుడు రోడ్ సైడు తప్పకుండా ఇది కనిపిస్తుందండి. మెయిన్ ఆంధ్రాలో అయితే తప్పనిసరిగా ఇది టేస్ట్ చేయకుండా ఉండరు.
వాళ్ళైతే ఇంకా మనకి అక్కడ అప్పటికప్పుడే కట్ చేసిన పచ్చిమిర్చి బజ్జీ కానీ లేదా టొమాటో బజ్జీ కానీ కూడా కట్ చేసి ఇందులో వేసేస్తూ ఉంటారు. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కార్న్‌ఫ్లేక్స్, టొమాటో బజ్జీ అలాంటివి ఏమీ వేయలేదండి. మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా చేతులతో మనం మ్యాష్ చేసేసుకోవాలండి. చేత్తో మనకి మ్యాష్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా మనకి మ్యాష్ చేస్తున్నప్పుడే స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు రుచికి సరిపడినంత కారం, అదేవిధంగా అక్కడ మనకి సాల్టు, లెమన్ జ్యూస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఈ మిక్స్చర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇన్స్టెంట్‌గా తినడానికి చాలా బాగుంటుందండి. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్టీగా ఈ ముంత మసాలా లేదా పిడత కింద పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేరు పేర్లతో అయితే పిలుస్తారు. పిడత కింద పప్పు అంటారు. జనరల్గా అయితే ఆంధ్రాలో పిడత కింద పప్పు తిందాం అని పిలుస్తారండి. సో ఈ విధంగా మనం మరమరాల మిక్స్చర్ అని కూడా అంటారు, బొరుగుల మిక్స్చర్ అని కూడా అంటారు. అందరూ ఒకే స్టైల్లో అయితే చేయరు. ఆంధ్రాలో అయితే ఆల్మోస్ట్ ఇదే విధంగా చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సో అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మా పిల్లలు ఇది ప్రిపేర్ చేయగానే పేపర్ ఇలా రోల్ చేసుకొని వచ్చి మమ్మీ ఇందులో వేయమని అడుగుతున్నారు. జనరల్గా మనకి రోడ్ సైడ్ ఈ విధంగానే పేపర్ రోల్ చేసి అందులో వేసిస్తారు. ఆ విధంగా తింటుంటే ఆ ఫీలింగ్ అనేది వేరేలా ఉంటుంది. హ్యాపీగా ఉంటుందండి. మనకి వీకెండ్స్లో చక్కగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఈ విధంగా స్ట్రీట్ ఫుడ్ తింటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంట్లోనే ఈ విధంగా మనం చక్కగా పిల్లలకి ప్రిపేర్ చేసి ఇస్తే ఇంట్రెస్ట్గా అయితే వాళ్ళు తింటారు. టేస్ట్కి టేస్ట్, అదేవిధంగా మనకి స్నాక్స్గా కూడా ఈవినింగ్ పెట్టేయచ్చండి. ఈ విధంగా పేపర్ రోల్లో పెట్టి ఇస్తే పిల్లలు ఇష్టపడి తింటారు. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.